ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజైతే స్పెషల్గా ఈవినింగ్ స్నాక్స్గా ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇదైతే లైవ్ ఫిష్ అండి. 1 కేజీ ఎంత ఉందండి, 850 గ్రామ్స్ వచ్చిందండి క్లీన్ చేసిన తర్వాత. ఇవి క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ టేస్ట్కి తగినట్టుగా, ఒక టీ స్పూన్ కారం వేసానండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. ఇదంతా బైండింగ్ కోసం కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇంకా తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫిష్ పీసెస్కి అంతా చక్కగా పట్టేలాగా మీ మసాలా ఇదంతా ఉంది కదండి, మిశ్రమం ఇదంతా ఇదంతా ఫిష్ కింద కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇది మార్నింగ్ అండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మా పిల్లలు వచ్చేసరికి ఫిష్ ఫ్రై చేసి రెడీగా పెట్టేశానండి. మళ్ళీ ఈవినింగ్ తీసాను. ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలండి, మరీ ఫిష్ ముక్కలు ఇవంతా మునిగేంతవరకు అయితే అవసరం లేదండి. తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే ఫ్రిడ్జ్లో నుండి తీసి పెట్టానండి. ఎందుకంటే పీసెస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా. తర్వాత ఇంకా ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగ అన్నీ ఒక్కొక్క పీసు ఇలాగా ఈ ప్యాన్లో వేసేసుకోవడమే అండి. ఇది మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. చాలా పేషెన్స్గా ఫ్రై చేసుకోవాలండి పీసెస్ని, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వదండి. ఇంకా 1 బై 1 ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అన్నీ టర్న్ చేస్తున్నానండి. చూడండి, నేనైతే ఆయిల్ ఎక్కువగా వేయలేదు. ఇవి మనకి పీసెస్ అక్కడ కట్ చేసే దగ్గర మనం ఈ పులుసు కంటే పులుసుకి, ఫ్రై కంటే ఫ్రైకి కట్ చేసి ఇస్తారండి. ఫ్రై కంటే కొంచెం చిన్నగా సన్నగా కట్ చేస్తారండి. ఎందుకంటే మనకు అవి అంతా సరిగ్గా ఫ్రై అవ్వాలి కదండి, లోపలంతా కుక్ అవ్వాలి కదా. నేనైతే ఇంకా ఫుల్గా సిమ్లోనే పెట్టేసి ఫిష్ ఫ్రై అంతా సిమ్లోనే చేశానండి. అప్పుడే మొత్తం లోపల వరకు అంతా సరిగ్గా కుక్ అవుతుంది. నేనైతే ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత అన్నీ టర్న్ చేసిన తర్వాత చక్కగా కుక్ అయ్యాయండి ఫిషెస్ అన్నీ. ఇంకా కుక్ అయిన తర్వాత నేను అన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీస్తున్నానండి, ఈ పీసెస్ అన్నింటినీ. చూడండి, మనకి ఆయిల్ కూడా ఇలాగా పైకి తేలినట్టుగా కనిపిస్తుంది. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి ఫిష్. చూడండి, నేను ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువగా వేయలేదండి, మళ్ళీ తర్వాత వేస్ట్ అయిపోతుంది. కావాలనుకుంటే మనకి ఇది లైట్గా కొంచెమే ఆయిల్ మసాలా ఉంది కాబట్టి ఇది మనం రైస్కి కానీ చపాతీకి కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే సాల్ట్, కారము అన్ని మసాలాస్ యాడ్ చేసాం కదండి. ఈ మిగిలింది కొంచెమే కాబట్టి థిక్ గ్రేవీగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ లేకపోవడం వల్ల. అప్పుడు మనము చపాతీకి కానీ రైస్కి కానీ కూడా వాడచ్చండి. ఎక్కువ ఆయిల్ ఉంటే మాత్రం తినలేము. చూడండి, నేనైతే ఇలా గార్నిష్ చేశాను. పిల్లలు కూడా గార్నిష్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. నేనైతే ఇలా ఒక ఆనియన్ని రింగ్స్లా కట్ చేసి లెమన్ను లైట్గా కొరియండర్ లీవ్స్తో అలాగా గార్నిష్ చేసి పెట్టానండి. ఇలా పిల్లలకి అట్రాక్టివ్గా కనబడితే కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదండి.